కే డిజిటల్ ప్రేక్షకులకి శ్రీ వికారనామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వికారనామ సంవత్సర ఉగాది పండుగ ఉత్సవాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, చైర్మన్ పిపిరి సుష్మాలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉగాది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లను వీక్లీ మార్కెట్లో గల శ్రీ రాజరాజేశ్వరి మాత, పోచమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ ఆలయాల చుట్టూ ప్రదర్శన చేశారు. జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో వీక్లీ మార్కెట్కు తరలివచ్చి ఎడ్ల బండ్ల ప్రదర్శన తిలకించారు. అలాగే ఆలయ ఆవరణలో వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వికారనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో సంతోషంగా ఉండాలని అన్నారు. అలాగే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పట్టట్టు తలపించే ఉగాది ఇంటి పైన కాకి వాలకుండానే ఇల్లంతా చుట్టాలే నిండినట్టు మురిపించే ఉగాది అన్నం పెట్టే రైతు కళ్ళల్లో పన్నీరు పండగ పచ్చడిలా మారే ఉగాది యుగాది సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ భారీ పెద్దున పట్ల ఊరేగింపులు జరుగుతుంటాయి. మరి ప్రతి సంవత్సరము కామారెడ్డి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్దగా కామారెడ్డి ఉత్సవం ఉగాది ఉత్సవాలు
సంబరాలు బండ్ల ఊరేగింపులు బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈ నూతన సంవత్సరం ఉగాది మనకు నూతన సంవత్సరము. ఈ నూతన సంవత్సరంలో అందరూ మన బంధువులు మన కామారెడ్డి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషంలో ఉండాలని, మరి ఆరోగ్యాలతో ఉండాలని, మరి బిజినెస్ దందాలు కానీ అన్నీ మంచిగా ఉండాలని మరి పట్టణ ప్రజలందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు తోటి నాయకులకు అందరికీ కూడా వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరము అందరూ కూడా ధన ధాన్యాలతోటి, సిరి సంపదలతోటి అందరూ కూడా వర్ధిల్లాలని, సుఖశాంతులతోటి మంచి ప్రేమభావంతో కలిసిమెలిసి ఉండే విధంగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈ వికారినామ సంవత్సరం అందరికి కూడా లాభం చేకూర్చాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. మరి ప్రజలందరూ మంచిగా ఉంటేనే, రైతు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. మరి ప్రజలందరూ మంచిగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా మరొకసారి వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం ప్రతినిధులు ముద్రాజ్ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉగాది పచ్చడి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మామిళ్ల పెద్ద నరసింహులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ సంఘం ప్రతినిధులు రాములు, భూమయ్య, శ్రీకాంత్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ దేవస్థానం ఉగాది పండుగ శుభకార్యం వలన పెద్దమ్మ సందర్భంగా ఈ జాండా ఎగేసే కార్యక్రమం పెద్దమ్మ తన ఉగాది శుభకార్యం ప్రతి సంవత్సరం దోమకొండ మండలంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. దోమకొండ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్ ఎడ్లబండ్ల ఊరేగింపుని ప్రారంభించారు. ఈ ఎడ్లబండ్ల ఊరేగింపు ప్రధాన వీధుల గుండా శివరాం మందిరం నుంచి పోచమ్మ ఆలయం, మార్కండేయ ఆలయం, చివరిగా శ్రీ చాముండేశ్వరి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లతో ఊరేగింపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రాజశేఖర్, ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ మరియు విఆర్ఓ రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు భారీ బందోబస్తు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 16వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించారు.
ఇందులో భాగంగా వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో కౌన్సిలర్ భూమిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా పనిచేసిన సమయంలో బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడుపుతున్నారని అన్నారు. అందుకే రెండోసారి కేసీఆర్కు సీఎం పదవిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకొని కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చునని చెప్పారు. ఇందుకు ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేష్ రెడ్డి, భాస్కర్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో జహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా 16వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు 1000 రూపాయల పెన్షన్ ను మరి ఈ రోజు 2000గా తీసుకొస్తున్నాడు. మరి ప్లాట్లు ఉన్న వాళ్ళకు 120 గజాల ప్లాట్ ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాడు. మనము ఈ ఎంపీ సీట్లు గెలుచుకుంటే మరి రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే రేపు కేంద్రంలో నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని మరి డెవలప్ చేయాలని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి అందరికీ సవివరంగా వివరిస్తూ మరి కొత్త ఒరవడి శ్రీకారం చుట్టి మరి కేంద్రంలో మనం 16 సీట్లు గెలిపించుకొని కాళేశ్వరం గాని మన పెన్షన్ల కోసం గాని మన నూతన గృహాల కోసం గాని నిధులు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి అందరికీ వివరిస్తూ మరి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ని మరి ఘనమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మహిళలకు వృద్ధులకు అందరికీ వివరిస్తూ మరి వారు చాలా స్వచ్ఛందంగా స్పందిస్తూ ఈసారి మేము సారు కారు 16 అందరికి 6 గుర్తుకేసి మేము బీబీ పాటిల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అందరూ కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు సతీమణి ప్రీతిరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా అశోక్ నగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. తన భర్తను జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు సతీమణి ప్రీతిరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతిరావు మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా తన భర్త మదన్ మోహన్ రావు కృషి చేశారని చెప్పారు. ఇందుకు తన భర్తను జహీరాబాద్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎంతో మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని చెప్పారు. జహీరాబాద్ ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు. మదన్ మోహన్ రావు ఎంపీగా గెలిస్తే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాడ్మై మండలంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు తండ్రి రాజేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి, దేవాయపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. తన కుమారుడు మదన్ మోహన్ రావును జహీరాబాద్ ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. తన కుమారుడు మదన్ మోహన్ రావును ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడని తెలిపారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఇందుకు మదన్ మోహన్ రావును ఎంపీగా గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక పీజీ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయినాను. నా కుమారుడైనటువంటి మదన్ మోహన్ రావు పార్లమెంటు ఎంపీగా జహీరాబాదు ఇప్పుడు నిలబడ్డాడు. వారిని మీరందరూ దయచేసి ఒక ఉపాధ్యాయుని కుమారుడు ఇంత పైకి వచ్చిందంటే సంతోషించవలసిన విషయం. కాబట్టి మీరందరూ కూడా వారికి ఓటేసి గెలిపిస్తారని. చిన్నప్పటి స్నేహితుడు నేను, నాకైతే జూనియరే. చాలా చిన్న పరిస్థితులు మాకు రామారెడ్డి నుంచి మా కో స్టూడెంట్ మా స్కూల్లో. దానికి లోకల్ మెయిన్గా వచ్చింది లోకల్ క్యాండిడేట్ మాకు ఎప్పుడు అంటే ఇప్పుడు మాకు ఉన్నారు.
మరి ఇంకోటి ఉద్యోగం మీద పెట్టి అందరు చాలా మందికి జాబులు ఇప్పించిండ్రు. అదొకటి ప్లస్ పాయింట్ మనకు. మన ఏరియాకి అందరికీ చిరపరిచితుడు. లాస్ట్ టైం కూడా సైకిల్ గుర్తు చేసి ఓడిపోయినరు. మళ్ళీ అవకాశం కోసం వచ్చింది కనుక అందరూ మీ విలువైన ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. వికారినామ సంవత్సర ఉగాది వేడుకలను కామారెడ్డి జిల్లాలో శనివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తమ ఇళ్లలో షడ్రుచులతో కూడిన పచ్చడిని కుటుంబ సమేతంగా సేవించారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల శ్రీ హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆంజనేయ స్వామికి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. అంతకుముందు ఆలయాల్లో పచ్చడి తయారు చేసి భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఈ ఉగాది పండుగ వేళ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరారు. మరి శని అనేవాడు చెడు కాదు. ఆయన శని అంటేనే బాధపడతాడు, కోపానికి వచ్చి శాపం పెడతాడు. ఆయన శనేశ్వరుడు అంటారు. అయితే మనకు సంబంధించినటువంటి మంచి చెడు అన్ని కూడా అంటే శుభకార్యాలు చేసినప్పుడు శుభకార్యాలకు సంబంధించిన తిథివారాలు ఇవన్నీ ఎవరికి మంచి లగ్గం మంచిగా ఉంటుంది, ఎప్పుడు కార్యం చేసుకోవాలి, దాని ఆధారంగా మనకు బ్రహ్మదేవుడు దీన్ని పుట్టించి మన మీదకి పంపించేసిండు. ఆయన దీని ద్వారా నడవండి, మీరు సో దీని ద్వారా నడవండి, దీన్ని నమ్ముకోండి అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఇవాళ మనము ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కాల ప్రమాణం ఎట్లా ఉంటుంది అంటే సమస్తము కూడా నవగ్రహాల చేతుల్లో ఉంటాయి. అంటే నవగ్రహాల యొక్క చలనం ద్వారా నవగ్రహాల యొక్క స్థానాలను బట్టే పంచాంగాన్ని మనం మంత్రి, ఉప ముఖ్యమంత్రి అని, ఆర్థిక శాఖ మంత్రి అని, అట్లనే ఈ రాజుకు ఎవరెవరు సహాయకులు ఉన్నారంటే రాజు శనేశ్వరుడు. రాజు యొక్క వాహనం ఏంటిది అంటే గుర్రము, రాజు వాహనం. తర్వాత మంత్రి ఎవరు అంటే సూర్యుడు. ఈ సంవత్సరము సేనాధిపతి కూడా సూర్యుడే ఉన్నాడు. సస్యాల మీద మొలకల మీద బుధుడు ఉన్నాడు. తర్వాత ధాన్యం మీద ఎవరున్నాడు, పాలకుడు ఎవరు అంటే బలరాములు. స్థాన సంరక్షకుడేమో బలరాముడే. మళ్ళా దీనివల్ల ఎట్లా ఉంటుంది మనకి సంవత్సరము అంటే 1 తూము వర్షము, 2 తూముల గాలి, 7 వీసాల పంట. 1 తూము గాలి, 1 తూము గాలి, 1 తూము గాలి కాదు, 1 తూము వర్షము, 1 తూము వర్షము, 2 తూముల గాలి, 7 వీసాల పంట ఈ సంవత్సరం. మరి దీని ప్రకారంగా మనకు ఎలా ఉంది పరిస్థితి అంటే అది లెక్క చెప్తారు, పెద్ద మనుషులు చెప్తారు వాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.